తెలంగాణలోని మహిళలకు కొత్త అప్డేట్. ఇక మీదట మీకు మహాలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి బెనిఫిట్స్ రావాలంటే ప్రత్యేకమైన కార్డులు అనేటివి ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది. ఈ కార్డులు ఉంటేనే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది పొందవచ్చు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ముందుగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అయితే స్మార్ట్ కార్డులు అనేటివి తీసుకువస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో అయితే ఈ యొక్క స్మార్ట్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది, ఈ స్మార్ట్ కార్డ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది, సో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎక్కడ ప్రారంభించబోతున్నారు అనే వివరాలను ఈ వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకి ఇంకా కూడా 2500 రూపాయలు వచ్చేటువంటి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. ఈ యొక్క పథకం ఎప్పుడు ప్రారంభిస్తుందనే అప్డేట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. సో టాపిక్లోకి అయితే వెళ్దాము. సో అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చండి, ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి వచ్చేటువంటి స్మార్ట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా ఉంటుందని చెప్పి ఒక కార్డు నమూనాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ కార్డులు ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఫేక్ ఆధార్ కార్డులు అనేటివి ఎక్కువగా అయిపోయి ఉన్నాయి. బెనిఫిట్ పొందాల్సినటువంటి మహిళలు అధికంగా బెనిఫిట్ అనేది పొందుతున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి నష్టం అనేది జరుగుతుందని భావించినటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంటు ముందుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులు అనేటివి ఇవ్వాలని దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఇక్కడ ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఫేక్ ఆధార్ కార్డులను ఇతర రాష్ట్రాల్లో నుంచి వచ్చినటువంటి మహిళలు ఈ యొక్క బెనిఫిట్ అనేది పొందకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితే చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా మొదటి పథకంగా మహాలక్ష్మిని అమలు చేసిందనమాట. ఈ స్కీమ్కు ఊహించని రీతిలో రెస్పాండ్ అనేది రావడం జరిగింది. సో ఆక్యుపెన్సీ రేషియో కూడా 90% అయితే పెరిగింది. మొదట్లో ఆర్డినరీ బస్సులకే వర్తింపజేసినటువంటి అధికారులు తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్లోనూ మహాలక్ష్మిని వర్తింపజేయడంతో మరింత ఆదరణ అయితే పెరిగిందనమాట. అయితే గ్రేటర్ పరిధిలో తెలంగాణ మహిళలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డులు అనేటివి వినియోగించుకొని ఈ యొక్క పథకాన్ని అయితే దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులు అయితే వచ్చాయి. దీంతో మహాలక్ష్మి పథకం అర్హులకే అందాలనే లక్ష్యంతో అధికారులు త్వరలో స్మార్ట్ కార్డులు అనేటివి పంపిణీ చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో అదేవిధంగా ఈ స్మార్ట్ కార్డ్ జారీ చేస్తే సులభంగా ఉంటుందని కూడా, అంటే ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆధార్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి ఇండియా మొత్తంలో కూడా. ఈ యొక్క స్మార్ట్ కార్డ్ కనుక పెట్టినట్లయితే మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అనేది కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే అందుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోందనమాట. సో ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 3200 బస్సులు అనేటివి నడుస్తూ ఉండగా ఇందులో 2000 వరకు ఆర్డినరీ ఉంటే మెట్రో ఎక్స్ప్రెస్లు కొన్ని బస్సులు అయితే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ బస్సుల్లో దాదాపు 5 లక్షల మంది మహిళలు అయితే ప్రయాణిస్తుండగా ఇందులో ఇక్కడ మనకు మహిళలకు సంబంధించి 2 లక్షల మంది అయితే ఉన్నారు. వీళ్ళలో కూడా చాలామంది అన్నీ కరెక్ట్గా ఉన్నా కొంతమంది ఫేక్ ఈ యొక్క ఆధార్ కార్డులు అనేవి పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. వీటిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనకు ఇక్కడ వివరించారు. స్మార్ట్ కార్డులకు చిప్ బేస్డ్ టెక్నాలజీతో తయారు చేస్తారని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారనమాట. అంటే మనకు ఏటీఎం కార్డు ఏ విధంగా అయితే ఒక చిప్ అనేది కలిగి ఉంటుందో అలానే ఉంటుంది. కార్డులోని చిప్లో లబ్ధిదారుల యొక్క పేర్లు, అడ్రస్, వాళ్ళకి కేటాయించబడినటువంటి ఐడి నెంబర్ను నిక్షిప్తం చేస్తారనమాట. ప్రస్తుతం బస్సుల్లో కండక్టర్లు ఆధార్ కార్డు చూస్తే టికెట్ అయితే ఇస్తున్నారు. కానీ కార్డులను జారీ చేసిన తర్వాత లబ్ధిదారులకు ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డ్ కండక్టర్ వద్ద ఉండేటువంటి టికెట్ ఇష్యూ మిషన్ ఏదైతే ఉందో దాంతో స్వైప్ చేస్తే మీ వివరాలు అనేటివి అక్కడ ఫ్లెచ్ అయ్యి మీరు తెలంగాణ వాళ్ళ కాదని చెప్పి చూపిస్తాయి. ఈ విధంగా స్మార్ట్ కార్డులు అనేవి వర్క్ అవుతాయని చెప్పి చెప్తున్నారండి. ఈ స్మార్ట్ కార్డు కూడా ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం డెమో అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటాయని చెప్పి డెమోలు కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో చూసుకున్నట్లయితే మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఉంటుంది. ఇందులో మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా, మీ యొక్క యూనిక్ ఐడి అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ ఫోటో ప్లేస్లో మీ ఫోటో అనేది ఉండవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు చిప్ చెప్తున్నారు కాబట్టి చిప్ కూడా ఈ ఫోటో కింద పెట్టే అవకాశాలు అయితే ఉంటున్నాయి. స్వైప్ చేస్తే మన యొక్క వివరాలు అనేవి ఆటోమేటిక్గా ఫ్లెచ్ కావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. ఈ విధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉండేటువంటి బెనిఫిట్స్ అనేవి ఇక మీదట రావాలంటే మీకు ఖచ్చితంగా ప్రత్యేకమైన స్మార్ట్ కార్డులు అనేవి ప్రభుత్వం జారీ చేసే యోచనలో ఉంది. కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్లో అయితే అమలు చేయబోతున్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి పథకం కింద ఈ యొక్క 500 గ్యాస్ సిలిండరు ప్రస్తుతానికి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలంగాణలో అయితే కొనసాగుతుంది. ఇంకా కూడా 2500 వచ్చేటువంటి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి అయితే అంది ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలకు రాబోతున్నటువంటి బెనిఫిట్ గురించి త్వరలో మీకు అప్డేట్స్ అనేవి అందిస్తాను.
తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే, సో మీకు ఒకసారి మన వివరాలన్నీ కూడా అందుతాయి. మీరు మన ఛానల్ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎలాంటి వీడియోస్ అనేటివి అప్‌లోడ్ చేస్తున్నాం అనేది. మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.